బాలినేనిపై ఆ ప్రచారానికి చెక్ పెట్టారు పవన్. వైసీపీ గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు మాజీ మంత్రి బాలినేని. అయితే చేరి చాలా రోజులు అవుతోన్న జనసేనలో పెద్దగా ప్రాధాన్యం లేదు, ఎటువంటి పదవి కూడా దక్కలేదు. దీంతో బాలినేని తీవ్ర అసంతృప్తికి గురైనట్లు వార్తలొచ్చాయి. బాలినేని భార్యతో పాటు కుమారుడు జగన్ వద్దకు వెళ్లి మళ్లీ పార్టీలోకి వస్తామని విజ్ఞప్తి చేసినట్టు కూడా ప్రచారం నడిచింది. జగన్ రెడ్డి అందుకు అంగీకరించలేదన్న టాక్ కూడా వచ్చింది. ఎందుకంటే బాలినేని జగన్కి సమీప బంధువు. దీంతో బాలినేని మరోసారి జగన్ గూటికి చేరిపోతారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. అయితే దానికి చెక్ చెబుతూ పవన్ బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. మరో ఇద్దరు నేతలతో కలిసి దాదాపు 6 జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు డీలిమిటేషన్పై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గాను కమిటీలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు బాలినేని. 2004లో తొలిసారిగా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో యువజన కాంగ్రెస్లో ఉన్న బాలినేనికి అలా అవకాశం దక్కింది. 2009లో రెండోసారి పోటీ చేసిన ఆయనకు విజయం దక్కడంతో మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. ఇంతలో రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత కాంగ్రెస్ విభేదించి జగన్ సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడంతో మంత్రి పదవి వదులుకుని మరీ బాలినేని జగన్ వెంట అడుగులు వేశారు. అందుకే జగన్ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి కట్టబెట్టారు. బాలినేని అనూహ్య పరిస్థితుల్లో వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల ఫలితాలొచ్చిన చాలా రోజుల తర్వాత ఆ పార్టీని జనసేనలో చేరారు. జగన్ విభేదించి మరీ పార్టీలో చేరిన ఆయన అదే జగన్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే ఏ పదవి ఆశించి జనసేనలో చేరారో తెలియదు కానీ బాలినేనికి అనుకున్నంత ప్రాధాన్యత తగ్గలేదు. తిరిగి వైసీపీలోకి వెళ్లిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం జరిగింది. ఒకరిద్దరు పెద్దలు కలగజేసుకుని తిరిగి బాలినేనిని వైసీపీలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా టాక్ వచ్చింది. అటు బాలినేని రాకను జనసేన వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే సైతం వ్యతిరేకిస్తున్నారు. పెద్దగా ప్రభుత్వంలో ప్రాధాన్యం లేకుండా పోవడంతో బాలినేని వైసీపీలో తిరిగి చేరుతారనే టాక్ నడిచింది. కానీ ఇప్పుడు 6 జిల్లాల బాధ్యతలు ఆయనకు కట్టబెట్టడం చూస్తుంటే మున్ముందు మరిన్ని బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.